చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చడమే తన లక్ష్యమని చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. కూటమి నాయకులతో కలిసి అడవిపల్లి రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తనకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపిస్తే చిత్తూరు నియోజకవర్గానికి తాను ఏం చేస్తారంటూ ఒక మేనిఫెస్టో కూడా ప్రత్యేకించి విడుదల చేసే పరిస్థితి. ముఖ్యంగా చిత్తూరు నగరము తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశము చిత్తూరు తాగునీటి సమస్యను పరిష్కరించడం. చిత్తూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు తాగునీటిని తీసుకుపోయి అందిస్తానంటూ ఒక భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన ఎన్నికలకు ముందే ఆ కార్యక్రమానికి సంబంధించి అడవిపల్లి రిజర్వాయర్కు చేరుకుని ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. మరి గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి నీటిని తీసుకుపోయి చిత్తూరు ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఒక ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఫీల్డ్ విజిట్ కు చిత్తూరు అభ్యర్థితో పాటు అందరూ నాయకులు కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడ ప్రాజెక్టును పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ మనతో అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇక్కడికి 90 కిలోమీటర్ల దూరానికి వచ్చి ముందుగానే పోలింగ్ కు ముందుగానే వచ్చి మీ ప్రణాళికను అమలు చేసే విధంగా ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేశారు. ఏంటి సంగతి? ఏదైతే చిత్తూరు నియోజకవర్గంలో మేము గత 3 నెలల నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్కి పోయినప్పుడు చిత్తూరు ప్రజలు ముఖ్యంగా నీటి సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాలు డెవలప్మెంట్ తర్వాత కనీసం త్రాగడానికి నీరిచ్చే వ్యవస్థని కల్పిస్తే బాగుంటుందంటూ చిత్తూరు ప్రజలు అనేక డివిజన్లలో, మరీ ముఖ్యంగా ఆ కొండమిట్ట ప్రాంతంలో అయితే మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం అంతా చూశాము. మేము మా మేనిఫెస్టో ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా నన్ను చిత్తూరు నియోజకవర్గానికి ఎన్నుకున్న తర్వాత ప్రజలతో తిరిగిన తర్వాత మాకు తెలిసినది నీటి సమస్య కాబట్టి వస్తూ కూడా అనేక చెరువులు గమనిస్తూ వచ్చాము. ఏ చెరువులో కూడా నీళ్లు లేకపోవడానికి కారణం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వమే. ఎందుకంటే మనం విడిపోయిన తర్వాత బడ్జెట్ ఉన్నా లేకపోయినా ప్రజలు రైతులు సంక్షేమంగా ఉండి పట్టణాల్లో ప్రజలకు నీళ్లు అందించడం ఎంత అవసరం అనేది ఒక అనుభవం ఉన్న నాయకుడుగా ఈ ప్రపంచమంతా కొనాడే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇది మీరు ఇప్పుడు గమనిస్తున్నారు, హంద్రీనీవా ప్రాజెక్టులో ఇప్పటికీ నీళ్లు ఉంది. ఇంత మనం ఇంచుమించు మే 1 రోజు అంటే చాలా మిడ్ ఎండల్లో ఉన్నాము. సో చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇస్తామని ఏవైతే హామీ ఇచ్చినామో దాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపిద్దామనే ఈ అడవిపల్లి రిజర్వాయర్ దగ్గరికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా పార్టీలన్నీ బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో విచ్చేసి దీన్ని మీ అందరికీ చూపిస్తున్న. చిత్తూరు ప్రజలకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం 2024లో నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తక్షణం చిత్తూరు ప్రజలకి నేను ఎమ్మెల్యేగా నన్ను ఆదరించి గెలిపించిన తక్షణం ఈ నీళ్ళని చిత్తూరు జలాశ్రయం ఎన్టీఆర్ సృజల శ్రావంతి జలాశ్రయానికి తీసుకొని వచ్చి చిత్తూరు ప్రజలకు త్రాగునీరు ఇస్తామని మా మేనిఫెస్టోలో మా అధినాయకుడు పెట్టాడు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అడవిపల్లి రిజర్వాయర్ నుంచి.